కొలుపుకు కావలసిన సామర్థ్యమును పొందగలిగే భాగ్యమును మా అందరికీ మీరు అనుగ్రహింపజేస్తానని నమ్ముతూ నిలబడిన నేను పుట్టివాడిన ప్రభువా నన్ను పూర్తిగా మరుగుపరిచి నా యందు మీరుండి నాయన నిలబడిన నాతోనూ కూర్చుని ఉన్న మీ బిడ్డలతోనూ మీ శ్రేష్ఠ వాక్కులను వినిపించమని క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నారు నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల బైబిల్ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన మాటను రాసిన వాడు మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు రాయబడిన సంగతిని ఒకసారి రాత్రి ఆలోచిద్దాం. ఈ అంశానికి నేను పెట్టిన పేరు ఏంటంటే ఆనంద జీవితమునకు అనుకూలమైన మెట్లు. ఆనందమైన జీవితమునకు అనుకూలమైన మెట్లు. మనిషి ఆనంద జీవితాన్ని పొందాలి అంటే, ఆనందకరమైన జీవితంలోనికి ప్రవేశించాలంటే దేవునికి అనుకూలమైన మెట్లను మనం ఎక్కుతూ ఉండాలి. మన జీవితంలో ఆ మెట్లు ఎక్కేవారిగా దేవునికి అనుకూలమైన మెట్లను ఎక్కే స్థితి మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లోనికి ఏమొస్తుందో తెలుసా? ఆనందం వస్తుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఏమి తిందుమని, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్నాడు. జాగ్రత్తగా ఉండే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడద్దు అని చెప్పాడు. చింతపడద్దు. మనిషి జీవితంలో ఈ 3 చింతలు ఎప్పుడూ ఉంటాయి. మనిషి జీవితంలో ఈ చింతలు లేని దినాలు ఉండవు. ప్రతి మనిషి జీవితంలో కూడా చింత లేదు, విచారము లేదు, బాధ లేదు అన్న మాట ఎవరి జీవితాల్లో కూడా ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. మంచి మాట మన జీవితాలకు అత్యవసరమైన శ్రేష్టమైన విషయం. మన జీవితంలోనంట దేవుని గురించి కూడా చింతపడకూడదు. దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారిగా మన జీవితంలో ఉండకూడనిది ఏంటంటే చింతట. ఎందుకు చింత ఉండకూడదు అంటే కింద మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, వాళ్ళు బాధపడతారు. చింత వచ్చినప్పుడు, విచారం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఒడిదుడుకు వచ్చినప్పుడు బాధపడేవారు ఎవరు అంటే అన్ని జనులు అంటాడు. అన్ని జనులు అంటే అర్థం ఏంటంటే దేవునిని ఎరగని వారు అని అర్థం. దేవుణ్ణి ఎరగని వారికి చింత వచ్చినప్పుడు బాధ ఉంటుంది. దేవుణ్ణి ఎరగని వారికి విచారం వచ్చినప్పుడు బాధ ఉంటుంది. దేవుణ్ణి ఎరగని వారికి ఇబ్బంది ఎదురైనప్పుడు బాధతో కుమిలిపోతూ ఉంటారు. కానీ దయచేసి దేవుని పిల్లలైన మీతో నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఏదైనా బాధ వస్తే దయచేసి చింతపడద్దు. ఈ మాట ఒక దైవజనుడు చెప్తే నువ్వు నమ్మవలసిన అవసరం లేదు, కానీ నేను వినవలసిన అవసరం లేదు. కానీ ఈ మాట ఒక సామాన్యమైన మనిషి వివరిస్తే మనం అంతా మాట మీద లక్ష్యం ఉంచవలసిన అవసరం లేదు. కానీ ఈ మాటలు చెప్పింది ఎవరంటే సాక్షాత్తు
శిలువ మీద మన కోసం మరణించినటువంటి రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, చింత రాగానే నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి నమ్మని వాడు అంటున్నాడు. బాధ రాగానే నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి నమ్మని వాడు. దేవుణ్ణి నమ్మిన మీలో ఉండకూడదు ఏంటో తెలుసా? చింత వచ్చినప్పుడు భయం అనేది ఉండకూడదు. చింతించే ఆలోచన అనేది మీ హృదయాల్లో ఉండకూడదు. మరి ఏముండాలని ఆయన అంటే కింద మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను చదువుతాను, మీరు వినండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, ఇవి మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన రాజ్యాన్ని ఆయన నీతినట మనం వెదిగితేనట మనము దేని గురించి అయితే చింతపడుతున్నామో ఆ చింత తీరిపోతాం. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెదిగితేనట మనము దేని గురించి అయితే బాధపడుతున్నామో ఆ బాధ మన దగ్గర నుండి వెళ్ళిపోతట. జాగ్రత్తగా దేవుడి సన్నిధికి వచ్చిన మనందరితో యేసయ్య రాత్రి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? పరలోకము నుండి భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం బలి అయిన యేసయ్య, నువ్వు ఎందుకు వచ్చావు నాయన అని భూమి మీదకి అడిగితే ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ చింతను నేను పోగొట్టడానికి వచ్చాను. మీరు చింతపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా మీ మీదకు రాగానే భయముతో ఎక్కువగా దానికోసం ఆలోచిస్తున్నారు కదా. ఇలా భయపడేవారు, ఇలా చింతపడేవారు, ఇలా విచారణ పడేవారు ఎవరో తెలుసా? అన్ని జనులు. మీరైతే అలా ఉండకూడదు. మీరు ఏం చేయాలో తెలుసా? నీతి ఏంటి, రాజ్యం ఏంటి వెతకండి. వెదిగితే ఇవి మీకు ఇట్టే దొరికేస్తాయి. ఇంతకీ దేవుని నీతి ఏంటి? ఇంతకీ దేవుని రాజ్యం ఏంటి? దేవుని రాజ్యాంగానికి భారతదేశ రాజ్యములకు ఒక రాజ్యాంగం ఉన్నట్టు దైవ రాజ్యానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. భారతదేశ రాజ్యానికి ఒక రాజనీతి శాస్త్రం ఉన్నట్టు బైబిల్ దేవుని నమ్మిన మనకు కూడా, దేవునిలోనికి వచ్చిన మనకు కూడా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజనీతి శాస్త్రం అనేది ఉంది. దాని నువ్వు వెతకగలిగితే, దానిలోనికి నువ్వు వెళ్ళగలిగితే ఎంత మంచి మాట మాట్లాడతారు చూడండి. నేను చదువుతాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అన్నాడు. వెదుకుడి అంటే ఎక్కడో ఉంది అని గుర్తుపెట్టుకో. ఆయన నీతి ఏదో చెబుతుంది, ఆయన రాజ్యనీతి శాస్త్రం ఏదో మనిషికి బోధిస్తుంది. దాన్ని మనిషి వెదకట్లేదు కనుక మనిషి సంతపడుతున్నాడు. దాని యొక్కకు మనిషి రావట్లేదు కనుక మనిషి బాధతో కుమిలిపోతున్నాడు. విచారం అనేది మన హృదయాలలో మొదలైనప్పుడు, చింత అనేది మన హృదయాలలో మొదలైనప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో చూడండి ఒకసారి. మరలా వద్దాం ఇక్కడికి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోద్దని మర్చిపోవద్దు అంటున్నాడు. నువ్వు దేని గురించి అయితే విపరీతంగా ఆలోచిస్తున్నావో, నువ్వు దేని గురించి అయితే విపరీతంగా చింతపడుతున్నావో, నువ్వు దేని గురించి అయితే విపరీతంగా బాధపడుతున్నావో, ఆ బాధను బట్టి నువ్వు ఇంకా 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 దాని మీదే దుఃఖపడటం మొదలు పెడితే ఆ దుఃఖము వలన ఏది నలిగిపోతుందంటే ఆత్మ నలిగిపోతుంది. దేవుడు శరీరాన్ని నలగొట్టి ఆత్మను కాపాడుకోండి అంటే శరీరాన్ని మనిషి పోషిస్తూ ఆత్మను నలిపేస్తున్నాడు. చూసారా మనిషి జీవితం ఎలాగైపోయిందంటే, మీ ఆత్మను రక్షించుకోవడానికి, మీ జీవితాలను కాపాడుకోవడానికి, మీ బ్రతుకులు చక్కటి లోకములోనికి చేరడానికి మీ దేహాలను నలుపుకోండి అని ఆయన చెబితే, దేహాలను మాత్రం నలగొట్టకుండా లోనున్న ఆత్మలను ఏం చేస్తున్నామంట మనం తెలుసా? నలిపేస్తున్నామట. నలుగుపోతుందట. ఏంటో ఒక మాట చెప్పను మీకు. కొత్తగా సెట్ వేసుకున్నాం అనుకోండి, ఎవరైనా నలిపేరుకోండి, ఎంత కోపం వస్తుందో నీకు.
చెట్ట నలిగిపోతేనే బాధపడతావే. మా నాన్న అంటాడు, చెట్టలో నలిగిపోతున్నాయి, ఇస్త్రీ తీసుకుంటే చాలా బాగుంటాయి. మా వెనకాల ఇస్త్రీ నేను ఉండదు. మా నాన్న ఇస్త్రీ చేసుకుంటే చెట్టలు బాగుంటాయి. ఎందుకు? నలిగిన చెట్ట మనకి వేసుకోవడానికి ఇష్టం ఉండదు. నలిగిపోతున్న దానిని దేళ్ళు కూడా తీసుకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే మార్కెట్లో నుంచి ఇంటికి కూరగాయలు కానీ, కాయగూరలు కానీ, అరటి పళ్ళు కానీ తీసుకొస్తాం. నలుగుపోయిన టమాటా ఉందనుకోండి, ఇది అంటే వండుతారా? వండరు. నలుగుపోయిన వంకాయ వండుకుంటావా? వండవు. నలుగుపోయిన బీరపండు వండుకుంటావా? వండుకో. అంటే నలిగినది నీకు నచ్చదు, నలిగిన దాని కోసం నువ్వు బాధపడుతూ ఉంటావు. నేను వంకాయ నలిగిపోయినా పర్వాలేదు తిన్నా, చెత్త నలిగిపోయినా పర్వాలేదు, లోకంలో ఏది నలిగిపోయినా పర్వాలేదు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ నలిగిపోతే మాత్రం మనము నిత్య నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం జరుగుతుంది. ఆత్మ ఎప్పుడు నలిగిపోతుందంటే దేవుడు చెప్తున్నాడు చూడండి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుందట. ఆత్మ నలిగిపోతుందట. మనం ఆత్మను నలగగొట్టే స్థితిలో ఉండకూడదు. మరి ఆత్మ నలిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆయన అంటే, యేసయ్య భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకుని మనందరితో చెప్తున్న మాట ఏం తెలుసా? ఏం చెప్తున్నాడు? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి. మీరు చింతపడటం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు విచారపడటం వల్ల ఏం జరుగుతుందంటే, వచ్చిన బాధలను బట్టి మీరు బాధపడటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ బాధలు చింతల వలన లోనున్న ఆత్మ ఏమైపోతుందో తెలుసా? నలిగిపోతుంది. ఆత్మను నలపకండి అంటున్నాడు. మరి ఆత్మ నలగకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా? మా ఆత్మను నలగకుండా ఉండాలంటే, నిజమే మాకు చింత వచ్చినప్పుడు చింతపడుతున్నావు, మాకు బాధ వచ్చినప్పుడు బాధపడుతున్నావు, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఇబ్బందులు బట్టి బాధపడుతున్నావు. మరి వీటిని మా నుండి మేము తీసుకోవాలంటే మేము ఏం చెయ్యాలని ఆయన అంటే, ఆయన అన్నాడు, నా నీతి ఒకటి ఉంది, దాన్ని వెతికేవాడు. నా రాజ్యానికి సంబంధించిన రాజనీతి శాస్త్రం ఒకటి ఉంది, ఆ రాజనీతి శాస్త్రం దగ్గరికి వెళ్ళేవా నువ్వు ఎప్పుడు చింత వచ్చినా బాధపడతావు, ఎప్పుడు బాధ వచ్చినా బాధపడతావు, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా బాధపడతావు, ఎప్పుడు ఏ ఒడుగులు ఏర్పడినా బాధపడుతూ రాత్రిపూట నిద్రపోవట్లేదట. మా ముని నిద్రపోవట్లేదట. ఆరోగ్యము క్షీణించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మ నలిగిపోవడమే అని దేవుడు చెప్తున్నాడు. తెలుసా? ఆత్మ నలిగిపోవడమే. ఆత్మను నలగగొట్టే స్థితిలోనికి మనం వెళ్ళకూడదంటే ఈ రాత్రి యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చింతపడొద్దు. మరి ఏం పడుతున్నాయా, నేను ఏం చేయాలని చెప్పంటే ఆయన చెప్తున్న మాట చూడండి, ఎంత మంచి మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీతి దగ్గరికి వెళ్ళి మనం వెతకగలిగితే, ఆయన రాజనీతి శాస్త్రంలో చింతపడకుండా మనం ఏం చెయ్యాలి నాయన అని యేసయ్యను నీవు నేను అడగగలిగితే ఆయన చెబుతున్న మాట ఎంత శ్రేష్టమైన మాటో ఒక్కసారి నమ్మకం కలిగిన మనసులతో, విశ్వాసం కలిగిన మనసులతో ఆ మాటను ధ్యానిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడన్న అంశం ఆపేసం గనక కనీసం ఈ అంశం అన్న శ్రేష్టంగా విన్నాం. 6వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడి, దేనిని గూర్చి చింతింపకుడి. దేవుని గురించి యేసయ్య ఏ మాటనైతే చెప్పాడో, అపోస్తులైన పౌలు గారు యేసయ్య బాటను ఎంచుకుని ఫిలిప్పీలో ఉన్న సంఘానికి అదే మాటను చెప్తున్నాడు. ఎందుకు దేవుడి గురించి చింతించకూడదు? నువ్వు చింతించడం మొదలు పెడితే ఆత్మ వెలిగిపోద్ది, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ జీవితం పాడైపోద్ది. నువ్వు చింత లేని వాడిగా ఉండాలంటే ఏం చేయాలంటే, నువ్వు దేవుడి గురించి, మన జీవితాలు ఏదో ఒక చింత ఉంటుందా లేదా? అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఏదో ఒక చింత ఉంటుందా? ఈ రాత్రి చింత ఒక పాఠం దేవుడు చెప్తున్నాడు. చింత అంటే చింతకాయ కాదు, విచారం.
చింత గురించి చెప్తున్నాడు చూడండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని అన్నాడు చూడండి. అంటే అర్థం ఏంటి? ఏదో ఆప్షన్ ఉంది, నీతి ఉంది. నా నీతిని ఎదుకన్నాడు కదా అక్కడ యేసయ్య, నా రాజ్యాన్ని ఎదుకన్నాడు కదా యేసయ్య. అక్కడ ఉన్న మాటకి ఇక్కడ పౌలు గారు సమాధానం చెప్తున్నారు. ఆ నీతి ఏంటంటే, ఆ రాజ్యం ఏంటంటే, నువ్వు చింతపడ్డం మానేసి ఒక పని చేయగలిగితే, నీ చింత యావత్తు తీర్చడానికి రంగదు. ఏం పనంట? దేనిని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఈ మాట చివరకు వచ్చేసరికి మన హృదయాలకు బాగా అర్థమవుతుంది. మనం దేవుడి గురించి చింతపడకుండా మనకున్నటువంటి చింతను, మనకున్నటువంటి బాధను ఎలా తీర్చుకోవాలో దేవుని నీతి చెబుతుంది. దేవుని నీతిని ఎదుర్కొంటూ వస్తే మనం మత్తయి సువార్త నుండి వెదకగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని నీతి మనతో మాట్లాడుతుంది. ఆయన నీతిని వెతికితే ఆయన నీతి ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు చింతపడొద్దు కానీ ప్రతి విషయంలో ఏ బాధ అయితే ఉందని చెప్తున్నావో, ఏ ఇబ్బంది అయితే ఉందని చెప్తున్నావో, ఏ ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావని చెప్తున్నావో, ఆ ఇబ్బందుల గురించి నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి చేసావా? చెబుతున్నావా? చింతపడటం మానేసి, మనం బాధపడటం మానేసి, మన ఇబ్బందులు బట్టి మనల్ని మనం నలిగిపోవడం మానేసి, దేవుడు చెబుతున్న ఒక చక్కటి శ్రేష్టమైన మాట. మనం ఏంటో ప్రతి ఒక్క మాట నమ్ముతాం కానీ ఒక్క యేసయ్య మాట మనం నమ్మం. యేసయ్య మాట అంటే మనకు నమ్మకం ఉండదు. ఎందుకంటే బైబిల్లో కదా అని, అది నల్లక్షరాలుగా ఉంది కదా అని మనకు నమ్మకం పుట్టదు. నమ్మకం పుట్టే విషయాన్ని రాత్రి నేను మీతో మాట్లాడతాను. నీతి దగ్గరికి వెళ్ళి దేవుని నీతిని వెదిగితే ఆయన అంటున్నాడు, నీకు చింత వచ్చినప్పుడు నువ్వు కుమిలిపోకో, నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు ఏడవకో, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు భయంకరమైన ఆలోచనతో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే శరీరము పాడైపోతుంది, లోనున్న ఆత్మ కూడా ఏమైపోతుంది తెలుసా? నలిగిపోతాయి. అది నలగకుండా ఉండాలంటే నీకు ఒక విషయం చెప్తాను, చేస్తావా అంటున్నాడు. ఏం చేయాలి ప్రభా? నీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన చేత నాకు చెప్పు. ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనా విన్నపము చేత నాకు తెలియపరచు. ఈ మాట మీకు అర్థం కావాలంటే మరొక మాటను చూపిస్తాను చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించునా, చెప్తున్నట్టు చూడ మాట అంతర్లైన్ చేసుకోవాలి. మనలో ఒకవేళ ఎవరికన్నా బాధ ఉందా? నా నుండి మీ అందరికి, మనందరిలో ఎవరికన్నా ఒక చింతతో బాధపడుతున్నామా? మనం ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నామా? ఏదైనా సమస్యతో బాధపడుతున్నామా? ఏదైనా శ్రమతో బాధపడుతున్నామా? అయితే దేవుని నీతి రాత్రి మనతో ఏం మాట్లాడుతుందో తెలుసా? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యి అన్నాడంతే. ప్రార్థన చెయ్యి, నువ్వు మౌనమైపో అన్నాడు. నీ చింతను ప్రార్థన రూపంలో నాకు సమర్పించు అని చెప్తున్నాడు. అతడు ప్రార్థన చేయాలి, చింత కలిగిన అతను ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. బాధపడుతున్న అతను ప్రార్థించాలి అని చెప్తున్నాడు. ఇబ్బంది ఎదురవుతున్న అతను ప్రార్థించాలని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాలు ఏమైపోతున్నాయంటే అన్నిటికీ దగ్గరవుతున్నాం కానీ దేవునికి ప్రార్థన చేసే విషయంలో మనలో ఉన్నటువంటి వాటిని దేవునికి ఎందుకో చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్న వారిగా మారిపోతున్నాం. దేవునికి తెలియపరచడానికి ఏదో అపనమ్మకంతో ఇలాగ అంటారు కానీ ఇవి జరుగుతాయంటారా? ప్రార్థన చేస్తే దేవుడు ఎంటాదైతే చింతించొద్దని ఈజీగా అని చెప్పేశాడు కానీ ఆ చింతన గురించి ప్రార్థన చేస్తే తీరిపోతాయేంటి అన్న ఆలోచన మన జీవితాల్లో ఉంటే ఎలాంటి చింతలు పోయాయో మీకు చెప్తాను ఈ రాత్రి. ఎలాంటి చింతలు అంటే రోజు మన జీవితాలు ఏమైపోతుందో తెలుసా? మెల్లమెల్లగా దేవుని మీద ఆధారపడటం మానేసి
తిరిగి మనం వచ్చిన లోకములోనికే కలిసిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. నిద్రపోతారమ్మా, పడుకోండి. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి మనందరితో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన నీ శ్రమను తొలగిస్తుంది. ప్రార్థన నీ చింతను తొలగిస్తుంది. నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి విషయాన్ని కూడా ఆయనకి విజ్ఞాపన రూపములో, కృతజ్ఞతాస్తుతుల రూపములో ఆయనకి ఏం చేయాలో తెలుసా? సమర్పించేయాలి. మనం సమర్పించట్లేదు. మన బాధ వచ్చిందనుకోండి మన సహోదరులతో చెప్పుకుంటాం, మనకు ఇబ్బంది వచ్చిందనుకోండి మన సహోదరులతో పంచుకుంటాం. అది కాదు. కానీ సాక్షాత్తు యేసయ్య అంటున్న మాట ఏంటి తెలుసా? మీరు అన్ని జనుల్లా చింతపడకుండా, ఎవరెవరికో చెప్పుకోకుండా ఇవన్నీ మానేసి నా నీతిని, నా రాజ్యమును వెతకండి. మీకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటయ్యా నీ నీతి, ఏంటి నీ రాజ్యం అంటే, నీ చింత పక్కన పెట్టి నీ చింతన గురించిన యావత్తు నాకు ప్రార్థన రూపములో విజ్ఞాపన చేయి. దాని సంగతి నేను చూసుకుంటాను. ఇంకా అంతకంటే భరోసా ఏంటి? జగన్ గారిని నమ్మేవు 2 సంవత్సరాల్లో, యేసయ్యని ఎన్ని సంవత్సరాల్లో అయినా నమ్మట్లేదు. 2012, 2021, 2021 సంవత్సరం వచ్చేసిన యేసయ్య వచ్చి భూమి మీదకి ఎప్పటికీ యేసయ్య మీద ఎవ్వరికి చెప్పండి ఉన్నాయి నమ్మకాలు లేవు. ఒక ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు చూపిస్తానే శ్రేష్టమైన మాట. దానికంటే ముందుగా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన మిమ్మును గూర్చి నువ్వు చింతపడుతున్నప్పుడు అంట మన కోసం ఆయన ఏడ్చేస్తాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఏదైతే ఉందో ప్రతి విషయం చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. నా మీద వెయ్యింది. మీరు చింతపడకండి, మీరు బాధపడకండి. మీరు చింతపడితే ఆత్మ నలిగిపోద్ది, శరీరం నలిగిపోద్ది. దేవుని పని చేయవలసిన మనము దేవుని పనికి చేయలేని అవయవాలుగా మన అవయవాలు మారిపోతాయి. దయచేసి మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎలా వేయమయ్యా అంటే దేవుడు చెప్తున్నాడు, మీ అన్ని విషయాలు కూడా ప్రార్థన రూపంలో నాకు చెప్పేయండి. నేను విననేమో అనుకోవద్దు. నువ్వు తలుపు వేసుకుని రహస్యముందు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ తండ్రి వింటాడు అంటాడు. చూస్తారా మాట ఎంత బాగుంటుందో? యేసయ్య మాటలు మంచి భరోసా ఇస్తాయి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయమా 6వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కును. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలము ఇచ్చును. ఇంకొక మాట చూడండి. మరి ఆ మాట ఏంటది? తలుపు వేసుకుని 6వ వచనం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి అంటున్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు. 6వ వచనంలో 6 మీరు వినండి, వాక్యం తెలుసు. 6:6 ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, నీ చింతను చెప్పుకో, నీ బాధను చెప్పుకో, నీ ఇబ్బందులు చెప్పుకో, నీకున్నటువంటి సమస్య అంతా కూడా ఆయన సన్నిధిలో ఒక అన్నలా కుమ్మరించు. దాని సంగతి నేను చూసుకుంటాను
కానీ దయచేసి అన్ని జనుల్లా దేవుణ్ణి ఎరగని బిడ్డల్లాగా, దేవుడు తెలియక వాళ్ళు చింతపడుతున్నారు బాధలు వచ్చినప్పుడు, దేవుడు అర్థం కాక వారు బాధపడుతున్నారు. కానీ నువ్వు దేవుడు తెలుసు అంటున్నావు, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటున్నావు, సత్య దేవుడు సన్నిధికి వచ్చానంటున్నావు, సత్య దేవుణ్ణి నమ్మాలని చెప్తున్నావు. సత్య దేవుణ్ణి నమ్మిన నీవు నీ జీవితంలో నా జీవితంలో ఏమెక్కువైపోతుందో తెలుసా? చింత ఎక్కువైపోతుంది. కానీ యేసయ్య మాటను మనం నమ్మలేని వారిగానే చింత ఎక్కువైనప్పుడు కనపడుతుంది. చింత వచ్చినప్పుడు యేసయ్య చెప్పిన మాట పరిపూర్ణంగా నమ్మాలి. గదిలోనికి వెళ్ళు, తలుపు వేసేసుకో, రహస్యమందు మోకరించు. నీ జీవితంలో నా జీవితంలో ఉన్న వాటిని తండ్రికి చెప్పుకోవడం మొదలు పెడితే నీకెంత భారం దిగిపోతుందో యేసయ్య చెప్తున్నాడు. భారం అంతా నేను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అది చేయకుండా అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అన్ని జనుల్లా చింతపడుతూనే ఉంటున్నారు, అన్ని జనుల్లా బాధపడుతూనే ఉంటున్నారు, అన్ని జనుల్లా ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు. చేయవలసిన ప్రార్థన అనే పనిని మాత్రం ఎవరు చేయట్లేదు. ఇది దేవుని యొక్క నీతి. ఈ నీతి తెలిసిన భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోబు గారు. ఆయన పేరు ఏమిటి? యోబు గారు. ఈ నీతుల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయనకు వచ్చినంత చింత ప్రపంచంలో బహుశా ఎవరికి రాలేదేమో. ఆయనకు వచ్చినంత ఇబ్బంది, ఆయనకు వచ్చినంత బాధ, ఆయనకు వచ్చినంత ఒడిదుడుకు ప్రపంచంలో ఎవరికి రాలేదేమో. ఆ కాలంలో యోబు గారికి అంత సమస్య వచ్చిందండి, అంత సమస్య వచ్చింది. ఆ సమస్యలు ఆయన చేస్తున్న పనులు చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అవుతుందంటే చూద్దాం ఒకసారి. ఎంత ఆశ్చర్యం అవుతుంది చూడండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనములో తన విన్నపమును కృతజ్ఞతాస్తుతి రూపంలో ఎలా తెలియపరుస్తున్నాడు చూడండి. ఎంత నమ్మకం చూడండి ఆయనకి. ఎందుకంటే ఆయన అన్ని జనులు కాదు, ఎందుకంటే ఆయన దేవుడు లేనివాడు కాదు, ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మినవాడు గనక దేవుడి పట్ల ఎలాంటి నమ్మకం అంటే ఎలాంటి గొప్ప చింత తన జీవితంలోకి వచ్చినప్పటికీ ఆ చింతను బట్టి కుమిలిపోకుండా భార్యకి చెప్పుకోవాలని వెళ్ళడం, స్నేహితులకు చెప్పుకోవాలని వెళ్ళడం, పొరుగు వారికి చెప్పుకోవాలని వెళ్ళడం. తన జీవితంలో ఏం చేస్తాడంటే ఆ భక్తుడు ఆయన జీవితం ద్వారా మనకు నేర్పుతున్నాం. పాఠం చూడండి 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు ఏం చెల్లిస్తున్నాడట? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన ప్రార్థన యోబు గారి జీవితంలో కనపడుతుంది. ఆయన ఉద్దేశం ఏంటి? అసలు బాధలో దేవుడికి స్తుతి చెల్లించడం ఏంటి? భయంకరమైన చింతలో దేవుడికి సమర్పించడం ఏంటి? భయంకరమైన ఇబ్బందులు ఆయన ప్రార్థన చేయడం ఏంటి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చి తిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, యెహోవాకి స్తుతి కలుగును గాక. అంటే ఎంత బాధ వచ్చినా బాధలో కూడా యోబు గారు దేవునికి ఎందుకు స్తుతి చెల్లిస్తున్నాడు మనకు తెలియాలి. సీక్రెట్ మనకు తెలిస్తే మనం బాధలో కూడా దేవునికి స్తుతి చెల్లిస్తాం. బాధ వచ్చినప్పుడు కూడా దేవుడికి ఎందుకు ప్రార్థన చేయడం మానలేదు తెలుసా యోబు గారు? అంత భయంకరమైన బాధలో భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? ఏమంటుందో చూడండి. భార్య వచ్చి 2వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా, దేవుణ్ణి దూషించొచ్చుగా. ఎంత బాధ వస్తే, ఎంత సమస్య వస్తే, ఎంత కుటుంబంలో ఎంత బాధతో ఉంటుంటే ఈ సమస్యను బట్టి నువ్వు చనిపోవచ్చుగా దేవుణ్ణి దూషించి. దేవుణ్ణి వదలవా అన్నప్పుడు అప్పుడు కూడా దేవునికి ఏం చేస్తాడో తెలుసైనా? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవించ తగదా అని చెప్పి ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఎందుకు చేయలేదు? బాధలో కూడా దేవుడికి ఎందుకు ప్రార్థన చేయడం మానలేదు యోబు గారు? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం తెలుసు దేవుడి సన్నిధిలో?
బాగా సంతోషం వచ్చినప్పుడైతే, బాగా మేలు జరిగినప్పుడైతే మేలుని బట్టి విపరీతమైన సంతోషంతో ప్రార్థన చేస్తాం. కానీ బాధ వచ్చినప్పుడు యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకునే వారు ఎవ్వరూ కూడా లేరు. కానీ యోబు గారికి బాగా తెలిసి ఏంటో తెలుసా, బాధ వచ్చినప్పుడు నేను యేసయ్యకు ప్రార్థన చేయడం మానేస్తే, బాధ వచ్చినప్పుడు నా తండ్రికి నేను విన్నపం చేసుకోవడం మానేస్తే, బాధ వచ్చినప్పుడు ఆయనకి నేను స్తుతి చెల్లించడం మానేస్తే అది ఎవరికో ప్రాబ్లం కాదు, నా జీవితానికి అది నా జీవితానికి ప్రాబ్లం. ఎందుకు బాధ వచ్చినప్పుడు కూడా స్తుతి చెల్లించాలి, ఎందుకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేయాలంటే దేవుడికి ఒక గుణం ఉంది. ఏంటా గుణం అంటే చెప్తున్నారు చూడండి, భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న కీర్తన గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11-12 వచ్చిన, నా ప్రాణము మౌనముగా నుండక ఉండదండి. యోబు గారి ప్రాణం మౌనంగా ఉండక బాధలోనైనా ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారో తెలుసా, అది భార్యకి తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తారో తెలుసా, అది పక్కింటి వాళ్ళకి తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తారో తెలుసా, అది చూసేవారికి తెలియదు. కానీ భక్తుడికి తెలుసు, దేవుని పట్ల విశ్వాసం తెలుసు. ఎందుకు ప్రార్థన చేస్తాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చేస్తావు. అది నమ్మకం. ఈరోజు నాకు అంగలార్పు రావచ్చు, ఈరోజు నాకు దుఃఖము రావచ్చు, ఈరోజు నాకు ఇబ్బంది రావచ్చు, ఈరోజు నాకు చింత రావచ్చు, ఈరోజు నాకు విచారం రావచ్చు. కానీ మరలా విచారము పోవాలంటే ఎక్కడికి వెళ్ళినా పోనే పోదు. మరి ఎలా పోద్దంటే, నాయన నా అంగలార్పు ఎంత ఉందో దాన్ని మరలా నాట్యముగా మార్చగలిగిన వాడు కూడా చెప్తున్నాడు. చుట్ట కింద, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేస్తావు. నువ్వు ధరింపజేశాడు యోబు గారికి, చేశాడు లేదా? ఎంత బాధలో ఉన్నవాడు, ఎంత కుమిలిపోయాడు, ఎంత చింతలో ఉన్నవాడు తన చింతంతటిని దేవుడికి చెప్పుకోవడం, ఎప్పుడు దేవుడి సన్నిధిలో స్తుతులు చెల్లించడం మానలేదు. ఎందుకు మానలేదంటే, తిరిగి వచ్చిన చింత పోవాలి అంటే, తిరిగి వచ్చిన బాధ పోవాలి అంటే, తిరిగి తన అంగలార్పు నాట్యముగా మార్చబడాలంటే తన గోనె పట్ట పోయి రక్షణా వస్త్రము, సంతోష వస్త్రము తనకు ధరింపజేయాలంటే దేవునికి ఏం చేయాలో తెలుసు. ఆయనకి ఏం చేయాలని తెలుసు. దేవా, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. నిత్యము బాధ వచ్చినప్పుడు కూడా స్తుతాపను అంటాడు. బాధ వచ్చినప్పుడు కూడా ఆపను. ఎందుకు ఆపనంటే, నువ్వు చెప్పావు, నీ చింత యావత్తు నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పావు. ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా నాకు విన్నపము చేయమని నువ్వు నాకు చెప్పావు. నువ్వెంత సమస్య వచ్చినా నా బాధని, నా అంగలార్పుని, నా దుఃఖాన్ని నువ్వు మరలా తీరుస్తావయ్యా. అందుకే నేను నిత్యము స్తుతిస్తూనే ఉంటాను. ఎన్ని బాధలు వచ్చినా స్తుతించాడు. బాధ వెనక రాబోతున్న సంతోషము యోబు గారికి తెలుసు. బాధ వచ్చిందంటే బాధ తర్వాత మరలా ఆ సంతోషాన్ని రప్పించగలిగిన వారు ఎవరో యోబు గారికి బాగా తెలుసు. యేసయ్య కూడా భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన కోసం ఒక ప్రవచనం ఉంది చూడండి. యెషయా గ్రంథం ముగిస్తాం. యెషయా గారు రాసినటువంటి గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం నుండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటానికి అన్నాడు. ధరింపజేయటానికి. ఒకప్పుడు ఈ సియోను అనేది బైబిల్ గ్రంథంలో దీని గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, దావీదు పట్టణం అని రాయబడి ఉంటుంది. సియోను పర్వతం అని రాయబడి ఉంటుంది. పాత నిబంధనలో సియోను పర్వతం, సీనాయి పర్వతం, పరిశుద్ధ పర్వతం, సంతోషమైన పర్వతం, దేవుడు నివసించే పర్వతం అని దీనికి పేరు ఉంటుంది, సియోను. అందుకే ఈ సియోనులో అనగా దేవుని పర్వతము దగ్గర, దేవుని పరిశుద్ధ స్థలము దగ్గర ఆయన అంటు పెట్టుకుని జీవించిన వారికి ఆయన ఏం చేస్తానంటాడు తెలుసా? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తాను. ఆ సియోనుకు మాదిరిగా
ఆ పరిశుద్ధ పర్వతముగా ఈరోజు పిలువబడుతుంది ఏంటంటే పరిశుద్ధమైన సంఘం. ఈ సంఘమందు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే సంఘములో ఉన్న సభ్యుడిగా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసిగా నువ్వు కూడా దుఃఖించడం మొదలు పెట్టగలిగితే నీ పరిస్థితులను కూడా దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? అదే చెప్తున్నాడు, యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపించాడు. నేను అందుకే భూమి మీదకి వచ్చాను అంటారు. నన్ను పంపించాడు. పరిశుద్ధ స్థలమైన, పరిశుద్ధమైన సంఘమైన సంఘములోనికి వచ్చి నువ్వేం చేయాలి తెలుసా? నీ దుఃఖాన్ని దేవుని ముందు చెప్పుకోవాలి, నీ బాధను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, రహస్యమందు తండ్రికి నీ విన్నపాలు తెలియపరచుకోవాలి. ఇలా నువ్వు చేయగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ చింతను ఎలా చేస్తాను తెలుసా? బూడిదనేమో పూదండగా మార్చేస్తాను, దుఃఖమునేమో ఆనంద తైలముగా మార్చేస్తాను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిస్తాను, వారి పిచ్చుటకే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇవి ఆత్మీయ సంగతులకు ఎంత లిమితమై ఉన్నవో శారీరపు సంగతులకు కూడా అంతే కనెక్ట్ అయి ఉన్న విషయం మర్చిపోతూ, ఆత్మ గురించి ఎంత దీంట్లో నిక్షిప్తము చేసి రాశాడో, ఆత్మతో పాటు శారీరము కోసం కూడా, ఈ బ్రతుకుల కోసం కూడా దేవుడు రాయించాడని మనం మర్చిపోకూడదు. ఈ బ్రతుకులో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చింతపడ్డం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక మోరడు నువ్వు మోరడు ఉంచుకోగలవా, మోరడు తగ్గించుకోగలవా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా నీతిని వెతికి నా నీతి ప్రకారం నువ్వు చేయగలిగితే దానిని నేను నీ వద్ద నుండి తీసి నీ దుఃఖానికి ప్రతిగా నేను పూదండని ఇస్తాను, అంగలార్పుకు ప్రతిగా నీకు నాట్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ రోజు మనం దేవుని నీతిని ఎరిగిన వారమైతే మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఇదిగో యేసయ్య చెప్పినట్లుగా ఏం చేయాలి? ఇక్కడ నుంచి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి తెలుసా? అది రాశాను, ప్రార్థనలో ప్రతి దారిని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి దానిని కూడా ప్రార్థన ద్వారా దేవుని యొద్దకు మనం తీసుకెళ్ళాలి. దేవుని యొద్దకు తీసుకెళ్లే మార్గం ఏంటనమాట? ప్రార్థన. వేరే మార్గం లేదు. ఎవరికి చెప్పినా వెళ్ళదు, ఫోన్ చేయడానికి పక్కన వెళ్ళదు. దేవుడు కూడా ఒక చక్కటి మార్గాన్ని వేసాడు. మన విన్నపాలను, మన బాధలను, మన చింతలను, మన ఇబ్బందులను దేవుని యొద్దకు పంపించడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైన మార్గం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థనతో ప్రతిదాన్ని దేవుని యొద్దకు మనం ఏం చేయాలి తెలుసా? తీసుకెళ్ళాలి. అదే చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఆ విషయాన్ని నేను చూసి ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మరొకసారి మనసు పెట్టి చదువుదాం. దేవుని గూర్చి చింతపడకుడి గాని, మరలా చెప్తున్నాడు, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపాన్ని చెప్పాలి. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి ఏం చేశారు తెలుసా? విన్నపం తెలియపరిచారు. చెప్పే ఏదైనా పర్వాలా, నీ కుటుంబంలో ఏదైతే ఉందో అది దైవజనుడి దగ్గర ఎలా చెప్తున్నావో దైవజనుడి దగ్గర కంటే నీ రహస్య ప్రార్థనలు చెప్పు. అందుకే ఏకీభవించమని ఎందుకంటారు తెలుసా? ప్రార్థన ఏకీభవించమని ఏ దైవజనుడు చెప్పే స్థితి సంఘాల్లోనికి రాకూడదు. ప్రార్థన ఒక వ్యక్తి చేస్తానంటే నువ్వు ఏకీభవించాలి. ఏకీభవించమని ఎందుకంటున్నాడు? నీ కుటుంబంలో కూడా ఏముంది? చెప్పుకో దేవుడికి. నీ కుటుంబంలో కూడా ఏముంది? బాధ ఉంది, దేవుడికి తెలియపరచు. ప్రతిది కూడా ఆయనకి చెప్పమంటున్నాడు. ప్రార్థన ఒకటే మార్గం ఆయనకు తెలియపరిచేది. దైవజనుడు చేస్తేనే వెళతదన్న ఆ భ్రమను కాస్తంత సేపు మీరు తీసేయండి. ప్రతి మనిషి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన అనేది మనందరి విన్నపాలు దేవుని యొద్దకు చేర్చే ఒక శ్రేష్టమైన మార్గం. ఒక భక్తుడు పాట రాశాడు ఉద్యోగత్వం పుస్తకంలో. ఆ పాట అనేక సార్లు పాడాము. ఎంత బాగుంటుందో చూడండి. ఎలా చేయాలో తెలుసా? ఎంత మంచి పాట. టైం అయింది, ముగిస్తాను, ఏమనిపోతూ పాడదాం. ఉద్యోగత్వం పుస్తకంలో 3వ పాట. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ.
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి సన్నని తంతుల సితారతోను సన్నని తంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వజ్రములతో తంతి వజ్రములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. భక్తుడు అంటున్నాడు దేవుని స్తుతించాలట, ఎల్లప్పుడూ స్తుతించాలి, బాధలో యోగులాగా స్తుతించాలి. ఈ మాటలన్నీ పాట వచ్చినవన్నీ పాడుకుంటున్నప్పుడు యోగు ఎలా స్తుతించుంటాడు అన్నప్పుడు ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాడు అనమాట. ఆయన బోరధ్వని పట్టుకుని స్తుతించడమో, సన్నని తంతుల సుతారతో స్తుతించడమో, పిల్లలు గురువుని చల్లగాడుతూ స్తుతించడమో, మరోగు తాళములతో స్తుతించడమో, సకల ప్రాణులతో ఆయన కలిసి స్తుతించడం మొదలు పెట్టడమో, ఇవన్నీ ఏమనిపిస్తుందంటే ఆయన బాధలో కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ఎందుకు స్తుతించాడంటే ఆయనకు బాగా తెలుసు ఆయనకు స్తుతి చెల్లించాలి. మరలా నాకు వచ్చినటువంటి దుఃఖమును పూదండగా మార్చే శక్తివంతుడు ఆయన తప్ప మరి ఎవరు లేరు. మరలా నా కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బందులు మరలా నా జీవితంలోంచి తొలగించగలిగే శక్తి కలిగిన దేవుడు ఆయన తప్ప మరి ఎవరు లేరు. ఇది తెలియక అన్ని జనులు చింతిస్తారు. ఇది తెలియక అన్ని జనులు బాధను హృదయంలో పెట్టుకుని బాధపడి 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 వారి ఆత్మలను నలిపేసుకుంటున్నారు. దేవుడు తెలిసిన మీరు కూడా ఇలాగే చేస్తారేంటి అని యేసయ్య భూమి మీదకు వచ్చిన తర్వాత బాధతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీ చింతల కోసం చింతించకండి. అలా చింతించడం వల్ల మీ ఆత్మలు నలిగిపోతాయి. అది కాదు మీరు చేయవలసింది. మీరు ఏం చేస్తారో తెలుసా? నా నీతి ఏంటో ఒకసారి తెలుసుకోండి, నా రాజ్యం ఏంటో ఒకసారి తెలుసుకోండి. అది తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రార్థన వలన ఇది మీకు తీరపదన్న విషయం మీకు తెలిసిపోతుంది. ఆ విషయాన్ని మనం గమనిస్తే, ఆ విషయం మనకు అర్థమైతే మన జీవితంలో కూడా ఒకవేళ చింత ఉంటే అది నా నుండి మీ అందరూ మనందరం కూడా చింతను బట్టి చింతించడం కాదు, కానీ యేసయ్య మాటను గౌరవించి యేసయ్య మాటను నమ్మి విశ్వాసముతో దేవుని సన్నిధిలో మన రహస్య ప్రార్థనలో మన బాధల కోసం మొరపెట్టగలిగితే మన ఆనందయ్య గారు చెప్పినట్టుగా ఒకరోజు అపార్థం చేసుకున్న భార్యను యోబు గారు ఏం చేశారు తెలుసా? మార్చుకున్నారు. చావచ్చు కదా, దూషించి చావచ్చుగా. నీకు వచ్చిన బాధ సామాన్యమైనది కాదు. కుమారుడు పోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తి పోయింది, అంతా పోయింది, పేరు ప్రతిష్టలు పోయాయి. ఒక రోజు నువ్వు ఏ అడుక్కునే వాళ్ళకైతే అన్నం పెట్టావో అడుక్కునే వాళ్ళకంటే నీ జీవితం చాలా నీచంగా ఉంది. ఇంకా యథార్థత, నేనే యథార్థవంతుని అని ఎందుకు విడిచిపెట్టవయ్యా అన్న మాట ఎంత ఆనందం వేసింది తెలుసా? ఆ సమయంలో కూడా యోబు గారు ఏమి విడిచిపెట్టలేదంట, మక్కలను తీసుకొచ్చారు, ఎలివేటర్ దగ్గర తీసుకొచ్చారు. ఆ సమయంలో అప్పుడు కూడా యోబు గారు ఏమి విడిచిపెట్టలేదట, యథార్థత. అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? ప్రతి దినం ఆయన ప్రార్థన చేస్తున్న ప్రార్థన విడిచిపెట్టలేదు. ప్రతి దినం ఆయన సన్నిధిలో గడుపుతున్న ఆ సమయము విడిచిపెట్టలేదు. ప్రతి దినము అంతకుముందు ఆస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఎలా జీవించాడో తర్వాత కూడా యోబు గారు అలానే జీవించేస్తున్నాడు. అప్పటికీ విడిచిపెడతలేదట. అప్పుడు చెప్తున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ఒక సమయం వస్తుంది, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు స్తుతిస్తున్నాను.
నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, ఎంత బాధ వచ్చినప్పటికీ నేను ఎందుకు మోకరించి తండ్రికి నేను విన్నపాలు జరిగిస్తున్నాను, నీకు తెలుస్తుంది అన్న రానున్నది. నిజంగానే ఆ రోజు వచ్చిందట. ఆ రోజు మరలా బిడ్డలు వచ్చేసారు, ఆ రోజు మరలా ఆస్తి వచ్చేసింది, మరలా ప్రార్థన చేసుకున్న భార్య విధేయురాలిగా మారిపోయిన సంఘటన మనకి యోగు గ్రంథపు చివరి అధ్యాయాలలో మనకి కనపడుతుంది. అంటే బాధ వచ్చినప్పుడు మనం స్తుతించాలి, ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, మన ఇబ్బందిని దేవునికి సమర్పించాలి. ఇలా చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ కలిగినప్పుడు అతను ఇల్లు ఏం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. అంటే వేరే ఆప్షన్ లేదు కదా, వేరే ఆప్షన్ లేదు. విశ్వాసులారా, సంఘ బిడ్డలారా, సంఘములో దేవునిలోనికి వాక్యము ద్వారా దేవుని ద్వారా పిలువబడిన వారిలారా, మీకు బాధ వచ్చినప్పుడు దయచేసి విచారణతో బాధపడటం కాదు కానీ ప్రార్థించడం నేర్చుకోండి. నీ ప్రార్థన నీ బాధను తీసేస్తుంది. అంత శ్రేష్టమైన మాట. యేసయ్య మాటలు మనకు అర్థం అవగానే ఎంతో శ్రేష్ఠులుగా బ్రతుకుతామండి. అర్థం కాక, ఒకవేళ అర్థమైన విశ్వాసం లేక ప్రార్థన చేయాలి. పట్టించుకో ఆ మాటలు, ఎందుకో మనకంతా ఎక్కసమైపోయినట్టుగా కనపడుతుంది. సరే, సమయం అయింది, ప్రార్థన చేసుకుందాం అందరం తనలో వచ్చి. మీకు వెళ్తాం.